ప్రజల ఆస్తులు, రాష్ట్ర వనరుల దోపిడీ కోసమే పీపీపీ విధానమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు విమర్శించారు. ఏపీ ఫర్ సేల్ అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే కొత్త విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ఏపీ ఫర్ సేల్ అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే కొత్త విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ఇదేం చోద్యం బాబు అంటూ కన్నబాబు మండిపడ్డారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి కార్పొరేట్ శక్తులు, ప్రైవేట్ సంస్థలు, సొంత మనుషులు, మద్దతుదారుల కోసమేనని అన్నారు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి? అది లాభదాయకం కావడం, ప్రాజెక్టు లాభదాయకంగా నడవడానికి అవసరమైన ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఫండ్కి ప్రభుత్వం ఇస్తుందంట 20 to 40%. అదే సామాజిక ప్రయోజనాలు కలిగిన వ్యాపారం అయితే 20% ఇస్తారు, 40% ఇస్తారు. వ్యక్తిగతంగా ఎక్కువ లాభాలు వచ్చేదానికైతే 20% ఇస్తారు. ఇది ఇంచుమించుగా మీరు చూస్తే డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది, వడ్డీలు ప్రభుత్వం కడుతుంది, రుణాలు ప్రభుత్వం ఇప్పిస్తుంది. మరి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. పార్కులో నడిచినందుకు ఛార్జీ, ఆసుపత్రిలో వైద్యానికి వెళ్తే ఛార్జీ, స్కూల్లో పాఠం చెప్పించుకోవడానికి వెళ్తే ఛార్జీ, ప్రతి దానికి యూజర్ ఛార్జీలు కట్టాలనేది ఈ పాలసీ ఉద్దేశం. దీన్ని దోపిడీ అంటారా, ఇంకేమన్నా అంటారా చంద్రబాబు నాయుడు గారు అని మేము డైరెక్ట్గానే మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రభుత్వం ప్రజలకి ఒక హక్కులాగా ఇచ్చిన విద్యని ప్రైవేటు పరం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. ఇవాళ ఈ దేశం విద్యా హక్కు ఇచ్చింది. అలాంటి హక్కుని, చదువుకునే హక్కుని ప్రైవేటు పరం చేసే అధికారం మీకు ఎవరిచ్చాడు? అంటే మీరేమనుకుంటున్నారు? మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందనేదే కదా మీ ఉద్దేశం. బాబు, మనుషులకేమో కాసులు వస్తాయి, ప్రజలకేమో కష్టాలు వస్తాయి. ఏం చెప్తున్నాం అంటే బాధ్యతగా ప్రవర్తించాల్సిన మీరు చివరికి ఒక దోపిడీకి తెరతీసి తరతరాలకి నష్టం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదనేది కూడా చెప్తున్నాం. ప్రభుత్వం విడుదల చేసిన పాలసీలోనే యూజర్ పేస్ ప్రిన్సిపల్ ఈజ్ క్రిటికల్ టు ద సక్సెస్ ఆఫ్ పీపీపీస్ అని రాశారు. అంటే ఏవైతే యూజర్ పే వినియోగించుకునే వాళ్ళు ఛార్జీలు ఇచ్చేదే ఈ పీపీపీ మోడల్ సక్సెస్కి ప్రధాన కారణం అవుతుందని మీరు ఇచ్చిన పాలసీలో రాసుకున్నారు. అంటే మీరేంటి, ముక్కు పిండి జనం దగ్గర సేవలకి డబ్బులు వసూలు చేస్తాం అని చెబుతున్నారు దీంట్లో, ఈ పాలసీలో. ఇందులో ఏమీ అనుమానం లేదు. మొన్నటి వరకు చెత్త మీద పన్నేస్తున్నారని తప్పుడు ప్రచారం, చెత్త వాగుతూనే ఉన్నారు ఎన్నికల ముందు. ఇవాళ మీరు వేసే దాన్ని ఏమంటారు? మీరు పారిశుధ్యాన్ని ప్రైవేటు పరం చేస్తే దాన్ని చెత్త మీద పన్ను అంటారా, ఇంక దేని మీదైనా పన్ను అంటారా? ఇంత చెత్తగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని బదనాం చేయాలని పెద్ద కుట్రతో పనిచేసి ఇవాళ మీరేం చేస్తున్నారని అడుగుతున్నాం. మీరు చేసేది ఏంటి? చెత్త మీద పన్ను వేయడం కదా. పారిశుధ్యం చేయాల్సిన మున్సిపాలిటీలు, పారిశుధ్యం చేయాల్సిన పంచాయతీలని పక్కన పెట్టి ఎవరికో అప్పగిస్తే వాడు రేపొద్దున మన ఇంట్లో చెత్త తీయడానికి కూడా డబ్బులు వసూలు చేస్తారు. ఇంటికి కుళాయి ఇచ్చినందుకు డబ్బులు, నీళ్ళకి మీటర్లు, చివరికి సాగునీరు కూడా ప్రైవేట్ పరం చేస్తారా? అసలు ఆలోచిస్తున్నారా మీరు? లేదంటే ఏదైనా కార్పొరేట్ కంపెనీలకి అమ్మేశారా మొత్తం వ్యవస్థని?